మాది తాడేపల్లి అండి. బాబు తిన్నగా అసలు ఉండేవాడు కాదండి. ఎక్కువ అల్లరి చేయటం, అటు పరిగెత్తడం చేసేవాడు. మాటలు కూడా వచ్చేవి కాదండి. తర్వాత అక్కడి నుంచి విజయవాడ వచ్చాం. వచ్చి స్కూల్లో జాయిన్ చేసిన మాటలు రాలేదండి. కాకపోతే ఇట్లా లహరి స్కూల్ ఉందని ఎవరో చెప్తే అక్కడికి వచ్చామండి. అక్కడికి వచ్చాక జాయిన్ చేసాము. చేశాక తర్వాత ఒక 2 నెలలకు గ్రాడ్యుయేట్ సార్ గారు అని డాక్టర్ గారు వచ్చారు. ఆయన చూపించి మందులు వాడటం మొదలుపెట్టాక కొంచెం పర్లేదండి. నెల కాడి నుంచే ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. కానీ మాటలు బాగా వస్తున్నాయండి. మాటలు కూడా బాగా వస్తున్నాయి. కుదురుతనం కూడా వచ్చిందండి కొంచెం. అంతకుముందు రౌండ్లు తిరగటం, అట్లా పరిగెత్తడం అటు ఇటు తెలిసేది కాదు. మనం ఏదైనా చెప్పినా వినిపించుకునేవాడు కదండి. తర్వాత కొంచెం ఆయన మందులు వాడాక ఒకసారి కూర్చోవడం, మనం ఏదైనా చెప్తే గడుక్కుని తిరిగి చూడటం ఇట్లా ఇదయ్యేదండి. కానీ ఆయన మందులు చాలా పనిచేసినాయండి. అది బాగా ఇదయ్యారు. సార్ గారు మరి మధ్యలో మానేసారంటే ఈ పిల్లలు ఇబ్బంది పడతారని అనిపిస్తుంది మాకు. శాంతం వచ్చిందాక ఆయన వస్తే ఈ మధ్యలో వాళ్ళ పిల్లలకు కానీ ఏదైనా బాగా ఇది అవుతుంది అనుకుంటున్నాను నేను. కానీ ఇట్లా వాడిన తర్వాత చాలా తేడా వచ్చిందండి బాబుకి. అది సార్ గారు కూడా నిదానంగా వస్తుందమ్మా అని చెప్పారు. బ్రెయిన్ అది బాగానే ఉంది, వస్తాయమ్మా అని చెప్పారు. అట్లాగే వాడుతున్నాం మేము కూడా. కానీ ఆయన రుణం తీర్చుకోలేమండి. ఆయన మధ్యలో మానేశారంటే ఇట్లాంటి పిల్లలందరూ కూడా ఇదైపోతారని భయం వేస్తుంది. మానేయకుండా వస్తే బాగుంటుందని అనిపిస్తుందండి. సరే సిద్ధు ఇట్లా